వ్యవసాయ కార్మిక సంఘం సీరోలు మండల మాసవ ఘనంగా నిర్వహించారు. మీ అందరికీ ఇక్కడ నాయకత్వానికి, అదే రకంగా అక్క జిల్లాలకు, అన్నదమ్ములందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలా? హామీలు ఏంటి? మనందరికీ కూడా, మహిళలందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం కింద దీనికి ఇస్తామన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా, రైతులకు రైతు బంధు ఇచ్చినట్టే కూలీలందరికీ కూడా ఏటా 10 సంవత్సరానికి 12,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇళ్ల స్థలాలు పేదలు అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో ఇందిరమ్మ ఇండ్లతో అని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి మంజూరు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పెన్షన్లు అందరికీ కూడా 2000 పెన్షన్ 2016 నుంచి 4016 పెంచుతూ ఉన్నారు. వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, మరి అదే రకంగా ఒంటరి మహిళ పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు ఈ పెన్షన్లన్నీ పెంచుతానని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈ మహాసభ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లోపల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో లోపల 100 రోజులు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 150 రోజులు పని కల్పిస్తాం, 400 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అదే రకంగా పట్టణాల్లో ఇవాళ మైబాద్ మున్సిపాలిటీ కావచ్చు, డోర్నకాలు కావచ్చు, మరిపెడ కావచ్చు, తొర్రూరు, కేసముద్రం ఇట్లాంటి మున్సిపాలిటీలో కూడా ఉపాధి పని ఇంతకుముందు రద్దయి ఉన్నది. పోయిన ఉపాధి పనిని మళ్ళీ పునరుద్ధరించి మీ కూలీలందరికీ పని కల్పిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకే ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం, ఈ మహాసభ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు జిల్లా మహాసభలో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి చెప్తాం. రెండోది ఏంటిది, మన అందరికి కూడా ఒక సన్న బియ్యం ఇవ్వటమే కాదు, ఆ బియ్యంతో పాటు 18 రకాలైన సరుకులు కేరళ ప్రభుత్వం ఇచ్చినలాగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 18 రకాల సరుకులు ఇవ్వాలి. ఏంటిది? బియ్యంతో పాటు చక్కెర, కంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ అదే రకంగా ఆనాడు కిట్ అని చెప్పేసి ఇచ్చి ఆ కిట్టును అన్ని ఇచ్చేది, సబ్బుతో సహా ఇచ్చేది. ఇప్పుడు అలాంటివి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మహాసభ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ జిల్లా లోపల ఇక్కడ సీరోలు మండలంలో లేదు కానీ తునికాకు కట్టకు 50 కట్టకు 6 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు 3 రూపాయలు ఇస్తాను. తునికాకు ఏరబోతారు. గంగారం, కొత్తగూడ ఇట్లాంటి ప్రాంతాల్లో, సముద్రం ఇట్లాంటి ప్రాంతాల లోపల మరి పెదగూడూరు మండలంలో కూడా ఉంది. తునికాకు సమస్య మీద కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి కూడా ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నాం. అదే దాంతోపాటు పోర్టు సాగుదారులు ఇప్పటికీ ఉపాధి పనిచేసి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, బాగా పెండింగ్ బిల్లు మొత్తం కూడా వెంటనే ఇవ్వాలి. అదే రకంగా ఈ వారానికి ఎంత పడ్డదో ప్లేస్ స్లిప్లు ఇవ్వాలి. ప్లేస్ స్లిప్లు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మంచినీళ్ళు పెట్టాలి, కనీస సౌకర్యాలు కల్పించాలి, ఆయాని నియమించాలి, టెంట్లు వేయాలి. అదే రకంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎండ 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ విపరీతంగా ఉన్నది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం వల్ల మనిషికి డిహైడ్రేషన్ కాకుండా ఒక బలంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది, పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా చేయాలని చెప్పేసి మహాసభ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎండల తీవ్రత బాగుంది, అట్లా ఆ రకంగా కూలీలను ఆదుకోవాలని, అదే రకంగా పనిముట్లు ఇవ్వాలి. గడపార తట్టలు కూడా ఉపాధి పనిలో కల్పించాలి. అదే రకంగా ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, అదే రకంగా ఈ కొత్త కమిటీ కూడా బలంగా పనిచేయాలి. రేపు రానున్న కాలంలో సీరోలు మండలం అంటే ఈ జిల్లాకే ఒక తలమానికగా ఉండాలి. ఈ జిల్లాలో పట్టినే సీరోలు మండలంలో బాగా జరుగుతుంది, మంచి కూలీలు ఉన్నారు, మంచిగా పనిచేస్తూ ఉన్నారు, వారి నాయకత్వం కూడా మంచిగా ఉందనే పేరును తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళొక్కసారి జిల్లా కమిటీ నుంచి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా, నమస్తే.